నీ జీవితంలో ప్రతి భాగంలో నీకు మాటి మాటికి ఎదురు తగిలేవాడు ఓమ్ని ప్రెసెన్స్. ఆమేన్. సో ఇదిగో సదాకాలము మీతోనే ఉన్నాను. ఇప్పుడు ఏమయ్యాడు యేసుక్రీస్తు? ఏమయ్యాడు? ఓమ్ని ప్రెసెన్స్. దేవుడు యేసుక్రీస్తు సదాకాలము. అంటే సదాకాలం అంటే చెప్పండి, సదాకాలం అంటే సంవత్సరమా, నెలనా, దినమా, గంట, హాఫ్ అన్ అవర్, 15 నిమిషాలా, నిమిషమా, 30 సెకండ్లా, 1 సెకండా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండా? ఏంటి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా ఇంకా మైన్యూట్గా ఉంటే అక్కడ కూడా దేవుడు నీతో కనిపిస్తూనే ఉంటాడు. ఆయన అది దేవుడు. యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు. ఏమంటాడు? సదాకాలము. ఆ సెకండ్లో కూడా కోటి వంతు నువ్వు తీసుకున్నా సరే, సెకండ్లో కోటి వంతు నువ్వు తీసుకున్నా, అక్కడ కూడా ఆ టైంలో కూడా దేవుడు కనిపిస్తూ ఉంటాడు. అది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అన్నాడు, నేను కనిపిస్తాను అక్కడ అన్నాడు. ఈజ్ ఓమ్ని ప్రెసెన్స్. దేవుడు యేసుక్రీస్తు దేవుడు అయి ఉన్నాడు. ఆయన నమ్మిన వారికి తెలుసు, క్షణ క్షణాన యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎప్పటికప్పుడు వారు ఎన్కౌంటర్ అవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు మీకు తగులుతూనే ఉంటారు. ఎటు తిరిగినా, ఎటు పోయినా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలోనే ఏం చేస్తున్నా దేవుడు నీకు కనిపిస్తూనే ఉంటాడు. ఆయన నీవు చూడకపోవచ్చు ఆయనని, నీకు ఫీలింగ్ రాకపోవచ్చు ఆయన ఉన్నాడని. ఓకే, నీకు కనిపించకపోతుండవచ్చు ఆయన ఉన్నాడని, నీకు తెలియకపోతుండొచ్చు ఆయన ఉన్నాడని. కానీ ఆయన ఉన్నాడు అక్కడ. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన అన్నీ స్పర్శిస్తూ ఉన్నాడు. నీ పక్కనే ఉన్నాడు. ఆయన నీకు తగులుతూనే ఉన్నాడు. నీకు తెలియకపోవచ్చు ఆ విషయం. దేవుడు ఆయన ఓమ్ని ప్రెసెన్స్. ఆయనకు తెలుసు అన్ని విషయాలు. ఆమేన్. కానీ ఆ ఓమ్ని ప్రెసెన్స్ అనే క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఎట్ ఎ టైం, ఆ సెకండ్, ఎట్ ఎ టైం అంటే టైం గురించి చెప్తున్నాం ఇక్కడ. సెకండ్ మినిట్ కాదు, టైం. టైం అంటే ఆ సెకండ్లో కోటి వంతు కూడా కావచ్చు. అదే టైం. ఎట్ ఎ టైం ఒకేసారి సర్వ సృష్టిలో, యూనివర్స్ అంతటిలో కూడా నిండి ఉండగలిగేవాడు, తన యొక్క సన్నిధిని నింపి ఉంచగలిగేవాడు ఓమ్ని ప్రెసెన్స్. అలాంటి వ్యక్తినే దేవుడు అని అనవచ్చు. ఓకే, ఈయన వెస్టర్న్ దేశాలకు సంబంధించిన దేవుడు, అవునా? ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన దేవుడు. నువ్వు ఇజ్రాయెల్ దేశం పోతే సిమ్ అక్కడ సిమ్ వేయాలి, ఇండియాలో ఉంటే ఇక్కడ సిమ్ వేయాలి, అవునా? ఇది ఎయిర్టెల్ సిమ్ కాదు, ఇది వోడాఫోన్ ఐడియా సిమ్ కాదు. ఈ సిమ్ పేరు ఏంటి? జీసస్. ఈ సిమ్ పేరు ఏంటి? ఓమ్ని ప్రెసెన్స్. ఈ సిమ్ ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలుసా? ఈ సిమ్ ఎక్కడెక్కడ పనిచేస్తుందో చెప్పండి, చెప్పండి. ఈ సిమ్ ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలుసా? నువ్వు చెక్ చేయాలంటే ఒకసారి పాతాళంకి వెళ్ళి చెక్ చేయి, అక్కడ పనిచేస్తుందో లేదో చూడు. ఒకసారి ఆకాశానికి ఎక్కి చూడు, ఆ సిమ్ పనిచేస్తుందో లేదో చూడు. ఒకసారి సముద్రంలోకి వెళ్ళి చూడు, అక్కడ పనిచేస్తుందో లేదో చూడు. అక్కడ సముద్రంలో మరియానా ట్రెంచ్ ఉన్నది, 11 కిలోమీటర్ల లోతు. ఇప్పటివరకు ఏ మనిషి చేరుకోలేదు. అక్కడ నీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయి, సిమ్ ఆన్ చేసి పనిచేస్తుందో లేదో చూడు. అది నా దేవుడు, నాకున్న సిమ్ అది, నా ఫోన్లో ఉన్న సిమ్ అది. ఇది నా ఫోన్ అయి ఉన్నది, దీంట్లో ఉన్న సిమ్ ఓమ్ని ప్రెసెన్స్ అయి ఉన్నది. జీసస్ క్రైస్ట్ సర్వలోకంలో పనిచేసే సిమ్ అయినది అది. ఆమేన్. పాశ్చాత్య దేశాల సిమ్ ఇది, పాశ్చాత్య దేశాల సిమ్ కాదు, అన్ని దేశాల సిమ్. ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా పలికే దేవుడు. ఆమేన్. పలానా కొండ మీదనో, పలానా గుట్టల్లోనో, పలానా లోయల్లోనో ఒక్క చోట ఉన్న దేవుడు కాదు, సర్వ సృష్టిలో ఎక్కడ పోయినా ఉన్న దేవుడు. కాన్స్టాంట్లీ ఎన్కౌంటర్డ్. ఏ దేశం వెళ్ళినా ఉండే దేవుడు, ఏ కొండ ఎక్కినా ఉన్న దేవుడు, ఏ లోతుల్లోకి వెళ్ళినా ఉండే దేవుడు, పాతాళంకి వెళ్ళినా, పరలోకానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా నీకు తగిలే దేవుడు యేసుక్రీస్తు.